ఆంధ్ర కింగ్ తాలూకా ఈ మూవీ నిన్న నెట్ఫ్లిక్స్లో చూశాను. మూవీ అయితే చాలా బాగుంది, డీసెంట్ వాచ్, వర్త్ వాచ్ అనమాట. నేను థియేటర్కి వెళ్ళి చూడలేదు, ఎందుకంటే థియేటర్కి వెళ్ళి చూడాలనిపించేలాగా కంటెంట్ నాకు ట్రైలర్లో అనిపించలేదు నిజం చెప్పాలంటే. అదిగాక నేను అఖండ కోసం వెయిటింగ్ అనమాట ఆ టైంలో. బట్ ఓటీటీలో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే చాలా బాగుంది మూవీ. కొంచెం మైనస్ డ్రాబ్యాక్ ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం ప్రెడిక్టబుల్ అనమాట. అసలు నీకు నెక్స్ట్ ఫ్రేమ్ ఏమవుతుందో ముందే తెలిసిపోతుంది మూవీ. అదొకటి కొంచెం అంటే అంత కొంచెం స్క్రీన్ ప్లే టైట్గా ఉంటే బాగుండేది అనిపించింది. మూవీ చాలా బాగుంది, డీసెంట్ ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ నచ్చలేదు బస్ నాకు. ఎందుకని హీరోయిన్స్ అందరూ అసలు ఎందుకు లవ్ చేస్తుంది హీరోయిన్ నాకు అర్థం కాలేదనమాట. లవ్ చేయడానికి ఏమున్న హీరోల క్వాలిటీస్ అంటే ఏం లేవు, అంత బాగా చూపించలేదు అనమాట. హీరోయిన్ లవ్ చేసే అంత మంచి సీన్స్ అయితే ఏం రాయలేదు. జస్ట్ మూవీ మొత్తం హీరో ఫ్యాను వాళ్ళ మధ్యన బాండింగ్, ఎమోషన్, ఇంకా హీరో ఫ్యాన్గా కన్వర్ట్ అయ్యే సీన్ చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. అది ఆ లంక జిల్లాలో కరెంటు కూడా లేని ఊళ్ళో థియేటర్ మంచి బాగానే ఉంది ప్లాట్ అంతా. కానీ థియేటర్కి వెళ్ళాలంటే నాకైతే అసలు అనిపించలేదు. సెకండ్ హాఫ్ చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది, అదొకటి. హీరోయిన్ క్యారెక్టర్ నాకు నచ్చలేదు. ఈ రెండే డ్రాబ్యాక్స్. మూవీ అయితే ఖచ్చితంగా చూడొచ్చు, బాగుంది. కొంచెం ఇన్స్పిరేషనల్గా ఉంటుంది మూవీ అనమాట. సో ఆ ఇన్స్పిరేషనల్ పాయింట్స్ కానీ వాళ్ళందరూ మోటివేట్ చేయడం అంతా చాలా బాగుంది సినిమాలో. అంటే బిజినెస్ చేసేయడం మరి డబ్బులు తెచ్చేసుకోవడం చాలా సింపుల్గా చూపించారు, కానీ కొంచెం స్ట్రగుల్ ఉండాల్సింది. మోటివేషన్ బాగుంది.